దృష్టి అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని చోట్లలో ఈ ప్రభుత్వ ఆస్తులు అంటే ఈ శిలాఫలకాలు ధ్వంసం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించమని చెప్పిన దాని గురించి ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఇది రాజకీయ కక్షలు కార్పణ్యాలకు చోటు చేసుకునేటట్లుగా ఆలోచించి ఆ శిలాఫలకాలు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఆస్తి నష్టం అవుతుంది కానీ వేరే విధంగా ఉండదు. దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే కన్నా ఈ శిలాఫలకాలు ఇవన్నీ ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారో వాళ్ళపైన రిలవెంట్ సెక్షన్స్ మేరకు కేసెస్ నమోదు చేయడం రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వాళ్ళు కూడా ఏదైనా డబుల్ మాంగర్స్గా ఉంటే కానీ ఏదైనా మనకు మా దృష్టిలో ఉండి బౌండర్ చేసి ఉంటే వాళ్ళకు ఇప్పుడు ఆ బౌండర్ చేసిన విషయం పైన మండల తహసీల్దార్ దగ్గర బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ కూడా ఫోర్ఫిట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికి మనం కూడా ఒక 41 మందిని మన తాడిపత్రి ఏసీకి సంబంధించి 41 మందివి గతంలో వాళ్ళు తహసీల్దార్ దగ్గర బౌండర్ అయినారు. తర్వాత కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళది ఇప్పటివరకు 41 మందికి మనం ప్రపోజల్స్ కూడా పంపించాము. మన 4 మండలాలు కలిసి 41 మంది. వాళ్ళు 41 మందికి కూడా నోటీసులు ఇచ్చి దానికి అప్పుడు ₹1,00,000, 50,000, 1,50,000 ఆ విధంగా అమౌంట్ సూటి తీసుకుంటారు రెవెన్యూ ఆఫీసర్స్. దాని మేరకు ఆ అమౌంట్ కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంది, చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఈ విధంగా లాస్ వస్తుంది. రెండోది, ఈ విధంగా కేసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ బౌండర్ చేసి సస్పెక్ట్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అవన్నీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి క్షణికావేశంలో ఏదో చేస్తే హైక్ అవుతుందని మేము కూడా హైలైట్ అవుతామని చెప్పిన ఉద్దేశం కొంతమంది ఇలాంటి వాళ్ళకు పాల్పడుతుంటారుగా తెలుస్తుంది. అలాంటివి లేకుండా ప్రభుత్వాన్ని సహకరించి పద్ధతిగా అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఉంటే అందరూ విరమించుకొని అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తున్నాం. తాడిపత్రిలో మనకు ఒక కేవీ రెడ్డి కాలనీలో ఒక ఇంట్లో లేడీని బెదిరించి నగలు తీసుకుంటారు ఇద్దరు వ్యక్తులు వచ్చి అదే కేసు నమోదు చేశాము. అదేవిధంగా మన పుట్టూరు అతను కూడా ఇక్కడ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుని డ్రా చేసుకుని చెప్పులు కొనడానికి షాప్కి వెళ్తే అక్కడ కూడా క్యాష్ మిస్ అయింది అతనిది కూడా. అదేవిధంగా అక్కడ మన ఊరు బయట కూడా కాలనీలో విలాస్లో కూడా జరిగింది. దీనిపైన ఇప్పుడు డేబిట్స్ అన్ని పెంచాము. ఇప్పుడు 3 days నుంచి కూడా మేము అంతా కూడా డేబిట్స్ అన్ని చేసి ఏరియాలో మెన్ అంతా మొబైల్ చేసుకొని మ్యాక్సిమం డేబిట్స్ వేస్తున్నాము. నైట్ బీట్స్ కూడా వేసాము. నైట్ బీట్స్ కూడా రివైజ్ చేసి ఆఫీసర్స్ కూడా యాడికి పెద్దగొడుగురు, పెద్దపప్పూరు 3 స్టేట్లకు ఒక ఆఫీసరు, అదేవిధంగా టౌన్కు రూరల్ సంబంధించి ఒక ఆఫీసర్ను సపరేట్ తిరిగేటట్లుగా ఎంటైర్ సబ్ డివిజన్ కూడా ఒక ఆఫీసర్ ఎస్ఐ కానీ సిఐ కానీ నేను కానీ ఆ విధంగా నైట్ తిరిగేటట్లుగా చాకౌట్ చేసుకున్నాము. ఇవి కూడా మనకు క్లూస్ మేరకు పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాము. త్వరలోనే ఆ కేసెస్ కూడా డిటెక్ట్ చేయాలని చెప్పి మేము కొత్త నిక్షేపం ఉన్నాము. తర్వాత ప్రజలు కూడా తెలియజేసేదామంటే కొంచెం అప్రమత్తంగా ఉండి ఇప్పుడు మన జరిగిన 2 కూడా మనకి ఇక్కడ జరిగిన 2 నేరాలు కూడా ప్రజలు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో కొంచెం అప్రమత్తంగా ఉండి చేసేస్తే మనం వాళ్ళని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి అట్లు ఏదన్నా తావు ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం ఇవ్వకుండా ఉండేదానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇంకా యాంటీ సోషల్ ఈవెంట్స్ పైన కానీ తర్వాత నేను కూడా ఇప్పుడు ఈ 10-15 రోజులుగా గమనించింది ఏమంటే మోటార్ సైకిల్లో కూడా ఎక్కువ యూత్ వెళ్తున్నారు, అంటే అండర్ ఏజ్ పిల్లలు కూడా. అవి కూడా గమనించినాము. ఇప్పుడు దానిపైన స్పెల్ డ్రైవ్ పెట్టుకునేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ అనుకున్నాము కూడా స్పెల్ డ్రైవ్ కొంచెం కండక్ట్ చేయాలని చెప్పని. ఈ బందోబస్తు వీటి వల్ల కొంచెం డిలే అయింది. ఖచ్చితంగా కూడా స్పెల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము. మీరు అన్నట్లు కూడా ఈ పాయింట్స్ కూడా ఇప్పుడు ఏదైతే భారీ వాహనాలు టౌన్లోకి వస్తున్నాయి ఇవి కూడా ఖచ్చితంగా దాన్ని మేము చూసుకొని పట్టణాన్ని కూడా ట్రాఫిక్ కొంచెం ఫ్రీగా ఉండేటట్లుగా డే టైం ఎట్లా చూసి ట్రాఫిక్ కూడా కంప్లీట్ చర్యలు తీసుకుంటాం.